హాయ్ గాయస్, ఈరోజు మనం చేయబోయే కర్రీ కాజు పన్నీర్. ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. టమాటా, తురుము పట్టుకున్న ఆనియన్స్, పన్నీర్, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, వెన్న. ఎలా చూద్దాము రండి. పొయ్యి వెలిగించుకొని ఒక 50 గ్రామ్స్ బటర్ వేసుకోండి. ఈ ప్లేస్లో నూనె అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే టేస్టీ కోసం, స్పైసీ కోసం చాలా బాగుంటుంది. బటర్ కాగాక పన్నీర్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. అది లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వేరే ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ వేగేలోపు టమాటాలు ముక్కలుగా తరుక్కొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఎల్లోయిష్ కలర్లో వేగాక పక్క బౌల్లో తీసుకోవాలి. జీడిపప్పును కూడా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా ఎల్లోయిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా ఎల్లోయిష్ కలర్ మారాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. బటర్లో జీడిపప్పు వేపాక 2 టేబుల్ స్పూన్ నూనె వేయాలి కర్రీ కోసం. నూనె కాగాక 4 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 6 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేపుకోవాలి. అది ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం రండి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్సీలో వేసిన టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకొని బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినాక గ్రేవీ బాగా ఉడికినట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి.
ఇలా 1 మినిట్ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పు పట్టిద్దో లేదో. లైట్గా ఉప్పు యాడ్ చేసుకుందాం. గ్రేవీ బాగా ఉడికింది. పక్కన పెట్టుకున్న కాజు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాం. ఇలా బాగా బుడకలు తెలియక కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు నోరు ఊరించే పన్నీర్ కాజు కర్రీ రెడీ. పదండి టేస్ట్ చేద్దాం.